ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏదన్నా వస్తువులు కొనాలన్నా జిఎస్టీ పేరు మీద ఏ విధంగా భారము సామాన్య ప్రజల మీద పడుతుందనేది కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు ఈ దేశంలో జిఎస్టీలు తగ్గించడం వల్ల మధ్యతరగతి లేదా పేద కుటుంబాలపైన భారం తగ్గించి వాళ్ళు తమ నెలకి దాదాపుగా 10,000 నుంచి 20,000 రూపాయలు ఆదాయం చేసుకునే విధంగా ఈరోజు ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు తీసుకుంటున్న నిర్ణయాలు ఈరోజు మనం అందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిఎస్టీ ఏదైతే తగ్గించారో అన్ని వస్తువులపైన అన్ని ధరలు తగ్గించడం జరిగిందో దేశంలోనే ఎక్కడ జరగనంతగా దీనికి పబ్లిసిటీ ఇవ్వడమే కాకుండా ప్రోగ్రాంలు కండక్ట్ చేసి అవగాహన అంటే ప్రజల్లోకి చిన్న స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి చిన్న స్థాయి మరి కుటుంబాల దగ్గర నుంచి అందరికి కూడా ఈరోజు అవగాహన కలిగేలాగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఈ ఎన్డీఏ ప్రభుత్వము మరి చర్యలు తీసుకోవడమే కాకుండా పేదవాళ్ళకి జిఎస్టీ తగ్గించడం అనేది ప్రతి ఒక్కరికి చేరే విధంగా కూడా మేము రేపటి నుంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మనము కుటుంబాల్లో మనము సరుకులు కొనే దగ్గర నుంచి అంటే టూత్ బ్రష్ దగ్గర నుంచి మరి ఏ విధంగా చిన్న స్థాయి పరిశ్రమల దగ్గర వరకు ప్రతి ఒక్క దానిపైన జిఎస్టీ తగ్గించడం అనేది కూడా మనము చాలా ఆనందపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు చూసుకుంటే రైతులకి పెద్ద ఎత్తున మరి రైతులకు ఇందాక షాప్పై చూపించడం జరిగింది. చాలామంది రైతులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. గతంలో ఏ విధంగా మనం సబ్సిడీలు గతంలో ఇచ్చినామో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్సిడీలు కాదు కదా రైతులకు సంబంధించిన ఏ ఒక్క నిర్ణయం కానీ కార్యక్రమం కానీ గతంలో వాళ్ళు చేయలేదు. మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్సిడీల కింద రైతులకి ట్రాక్టర్లు కావచ్చు, అదేవిధంగా యూరియా విషయంలో కావచ్చు, ఏదైనా మెషినరీ కావచ్చు, అన్ని విషయాల్లో కూడా మనం సబ్సిడీల కింద రైతులకు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు జిఎస్టీ కూడా మరి దాదాపుగా 18, 11, 12% నుంచి 28% వరకు ఉన్న మరి జిఎస్టీ కూడా 5% తగ్గించడం అనేది కూడా రైతులకు చాలా వరకు భారం తగ్గించడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా మరి ఏదైతే టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు ఇవన్నీ కూడా గతంలో 28% జిఎస్టీ ఉండింది. ఇప్పుడు దాదాపుగా 18% వరకు జిఎస్టీ తగ్గించడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సిమెంట్, కాంక్రీట్, ఐరన్ కూడా 28% ఉండే జిఎస్టీ కూడా 18%కి తగ్గించడం జరిగింది. మరి ఆఖరికి విద్యార్థులకు సంబంధించిన బుక్స్, పెన్సిల్స్, పెన్స్, దానికి సంబంధించిన చిన్న చిన్న ఎరేజర్ దగ్గర నుంచి అంతా కూడా 12% నుంచి 5% వరకు తగ్గించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి హెయిర్ ఆయిల్ అవన్నీ కూడా 11 నుంచి 18% ఉన్న హెయిర్ ఆయిల్స్ ఆ రేట్లన్నీ కూడా 5% నుంచి 18% వరకు అన్నిటి కూడా తగ్గించడం జరిగింది. ఇట్లా ఎన్నో విషయాల్లో కూడా ఆఖరికి మరి ఏదైతే లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ కూడా ఏదైతే కొన్ని లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ ఉంటాయో అవన్నీ కూడా దాదాపుగా మరి తగ్గించడం జరిగింది. జిఎస్టీయే తగ్గించడం కాదు, లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ పైన అసలు జిఎస్టీనే తీసేయడం జరిగిందని చెప్పి కూడా సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా హ్యాండ్లూమ్స్ ఏదైతే చేయుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా జిఎస్టీ గతంలో 11-12% జిఎస్టీ ఉందో ఇప్పుడు జిఎస్టీ దాని మీద పూర్తిగా జిఎస్టీ తీసేయడం జరిగిందని చెప్పి కూడా సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాము. మరి అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా మోదీ సర్కార్ కూడా ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని చెప్పి నిర్ణయాలు తీసుకుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మరి అదేవిధంగా ఏదైతే కోల్డ్ స్టోరేజ్లు మనము ఉన్నాయో కోల్డ్ స్టోరేజ్లు కూడా మరి గతంలో జిఎస్టీ ఉండింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అసలు కోల్డ్ స్టోరేజ్లకి మరి జిఎస్టీ పూర్తిగా తీసేయడం జరిగిందని చెప్పి కూడా సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మహిళలకి ముఖ్యంగా పెద్దపీఠం వేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా. మరి ఏదైతే ఆఖరికి మహిళల హెల్త్కి సంబంధించిన శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయో దానికి గతంలో జిఎస్టీ ఉండింది. ఇప్పుడు జిఎస్టీ కంప్లీట్గా శానిటరీ ప్యాడ్స్ మీద తీసేయడం తెలుగుదేశం పార్టీ నాయకుల సంగతి ఏదో చూస్తారంట. అసలు మీ వల్లనే ప్రజలు ఇబ్బంది పడ్డారు, మీరు వద్దనుకునే ప్రజలు మాకు ఓట్లు వేసినారు.
మీకు ప్రశ్నించే హక్కు కూడా ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మిమ్మల్ని ఒక మూలను కూర్చోబెడితే మళ్ళీ మాకు సమస్యలు చెప్పుకోండి అని చెప్పి ఈరోజు ప్రతిమాలుతున్నారు ప్రజలని. ఈరోజు ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అది దగ్గరుండి చూసుకునేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఈ ప్రభుత్వం. అంతేగాని మీరు పెట్టిన ఇబ్బందులు ఎట్లా తీర్చాలా, రాష్ట్రాన్ని మీరు అల్లకల్లోలం చేసి నష్టం లేపిన ప్రజల్ని ఎట్లా కాపాడుకోవాలని మేము తిప్పలు పడుతుంటే మళ్ళీ సమస్యలు ఉంటే మాకు చెప్పుకోండి అని చెప్పి వైసీపీ నాయకులు కొత్త డ్రామా మొదలుపెట్టినారు. మీరు కేవలము పబ్లిసిటీ కోసం చేసే కార్యక్రమాలే తప్ప ప్రజల కోసం చేసిన పని ఒక్కటి కూడా లేకపోతే. ఎందుకంటే మీకు ఆ ఉద్దేశమే లేదు. ప్రజల కోసం కష్టపడాలా, ప్రజల కోసం పనులు చేయాలన్న ఉద్దేశమే మీకు లేదు. ఎప్పుడెప్పుడు ఆ కుర్చీ ఎక్కాలా, ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టాలా, ఎప్పుడెప్పుడు మనల్ని జైల్లో పెట్టాలని చెప్పి చూస్తున్నారే తప్ప ప్రజల కోసం ఇంతవరకు మీరు చేసింది ఏవీ లేదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ ఆలగడ్డలో 4 రోజుల సెంటర్లో మనం ఇక్కడ నిల్చున్నాం. గతంలో ఉన్నప్పుడు ఈ రోడ్డు మొత్తము కూడా అల్లకల్లోలు ఇష్టం వచ్చినట్టు కూడా రోడ్డు కొట్టేసి ఇక్కడ ఉన్న షాపులందరినీ ఇబ్బంది పెట్టి మళ్ళీ ఆ కాలువలు కూడా పూడ్చలేని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మధ్యలో 3 సార్లు 4 సార్లు అట్లకే చేసి వదిలేసినారు. ఈ షాపు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడినారు. ఏ ఒక్క రోజున వాళ్ళ కష్టం విన్నారా? ఇదే 4వ సెంటర్లో ఒక వ్యక్తి ఒక షాప్ పెట్టుకుంటే, టీ షాప్ పెట్టుకుంటే ఆ టీ షాప్ అక్కడి నుంచి లేపాలని చెప్పి ఆ వ్యక్తిని రోడ్డు మీదకి తీసుకొచ్చి మీరు ఇష్టం వచ్చినట్టు కొట్టి అతను ఇబ్బంది పెడితే ఒక పోలీసులు కూడా ముందుకు రాలేదు, ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడలేదు. మీ నాయకులే కొట్టి ఇబ్బంది పెట్టారు. ఈ ఏరియా మొత్తం అంతా కూడా తెలుసు వైసీపీ నాయకులు పెట్టిన ఇబ్బందులు, అరాచకాలన్నీ కూడా. సో దయచేసి వైసీపీ నాయకులు మీరు ఏదో గొప్ప మాటలు మాట్లాడి రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్ర ప్రజల గురించి మీరు మాట్లాడుతుంటే దయాలు వేదాలు వర్తిస్తున్నట్టుగా ఈరోజు ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా చూసుకోవడానికి మేము ఉన్నాము. మీరే చూసుకోండి, మీరే ఉండండి అని చెప్పి ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించినారు. దానికి తగినట్టుగానే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసుకొని ముందుకు వెళ్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంటూ ఇప్పటికైనా వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకొని సిగ్గుతో తలదించుకోవాలా. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ, ఎన్డీఏ ప్రభుత్వం కానీ, అటు కేంద్ర ప్రభుత్వం కానీ చేసే మంచి పనులు చూసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి కూడా వైసీపీ నాయకులకి మేము తెలియజేసుకుంటున్నాం.